నమస్కారం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పుత్రదా ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. పుత్రదా ఏకాదశి రోజు విష్ణువుకు సంబంధించిన 3 విధులు పాటించిన లేదా ఆ 3 విధుల్లో ఏ ఒక్క విధిని పాటించినా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. ఆ 3 విధులు ఏంటంటే, మొట్టమొదటిది ఉపవాసం, రెండవది విష్ణు పూజ, మూడవది జాగరణ. ఈ 3 విధులు కానీ ఈ 3 విధుల్లో ఏ ఒక్క విధిని పాటించినా విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. ఉపవాసం ఎలా ఉండాలంటే, పూర్తి ఉపవాసం ఉంటే మంచిది. పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు హరినక్తం ఉండవచ్చు. హరినక్తం అంటే ఏంటంటే, పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అంటారు. చాలామంది ఏకాదశి అంటే పూర్తి ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు. అయితే వయస్సు రీత్యా కానీ అనారోగ్యాల వల్ల కానీ పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఇలా గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలను ఆహారంగా స్వీకరిస్తే దీన్ని హరినక్తం అంటారని, ఈ హరినక్తం వల్ల కూడా పూర్తి ఉపవాసం, పూర్తి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మొట్టమొదటిది ఉపవాసం, రెండవది విష్ణు పూజ. పుత్రదా ఏకాదశి సందర్భంగా విష్ణు పూజ ఎలా చేయాలంటే, విష్ణువుని తులసి దళాలతో పూజించాలి లేదా మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో పూజించాలి. ఈ రెండింటిలో ఎలా పూజించినా విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. మూడవది జాగరణ. జాగరణ ఎలా చేయాలి? వీలైతే అర్ధరాత్రి 12 గంటల వరకు విష్ణు నామస్మరణ చేస్తూ విష్ణు కీర్తనలు శ్రవణం చేస్తూ జాగరణ చేయాలి. ఈ 3 విధుల్లో ఏది పాటించినా సరే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. జాతకంలో ఉన్న సంతానపరమైన దోషాలు పోగొట్టుకోవటానికి, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి పుత్రదా ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించాలి. అలాగే పురాణాల పరంగా పుత్రదా ఏకాదశి రోజు ఇవ్వవలసిన ఒక ప్రత్యేకమైన దానం చెప్పారు. అదే గొడుగు దానం. శ్రావణ శుక్ల ఏకాదశి, పుత్రదా ఏకాదశి గొడుగు దానమిస్తే సమస్త శుభాలు చేకూరతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఎన్నో నామాలు ఉన్నప్పటికీ మనకి స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, పుత్రదా ఏకాదశి రోజు ఒకే ఒక్క విష్ణునామం చదువుకోండి. ఆ విష్ణునామం మిమ్మల్ని తరింపజేస్తుంది, జన్మ జన్మల పాపాలు పోగొడుతుంది, మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు. ఆ శక్తివంతమైన నామం శ్రీధర నామం. కాబట్టి పుత్రదా ఏకాదశి సందర్భంగా అందరూ దీపారాధన చేశాక జపించుకోవాల్సిన మంత్రం ఓం శ్రీధరాయ నమః. ఈ నామాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ మంగళవారం కాబట్టి మంగళగౌరీదేవికి సంబంధించి ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటే మహిళామణులకు దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా. ఈ శ్లోకము అత్రి మహర్షి భార్య అయిన అనసూయ సతీ సావిత్రికి చెప్పింది. ఈ శ్లోకం చదవటం వల్లే సతీ సావిత్రి యమధర్మరాజును సైతం ఎదిరించి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంది. మంగళగౌరీ వ్రతం చేసుకునే మహిళామణులందరూ తప్పకుండా ఈ శ్లోకాన్ని శ్రావణ మంగళవారం చదువుకోండి. మంగళగౌరీ వ్రతాన్ని అనివార్య కారణాల వల్ల చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మంగళగౌరీ వ్రతం చేసిన సంపూర్ణమైన ఫలితం కలగాలంటే, మంగళగౌరి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రావణ మంగళవారం సందర్భంగా మహిళలు ఈ శ్లోకం చదువుకోండి. ఈ శ్లోకం భర్తకు దీర్ఘాయుర్దాయాన్ని కలిగింపజేస్తుంది, దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది, కుటుంబంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి శ్రావణ శుక్ల ఏకాదశి, పుత్రదా ఏకాదశి సందర్భంగా విష్ణువుకు సంబంధించిన ఏ ఒక్క మంత్రం చదువుకుంటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీధరాయ నమః. అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మహిళలు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా. శ్లోకం చదువుకోండి, మంత్రం చదువుకోండి. పుత్రదా ఏకాదశి సందర్భంగా విష్ణువు అనుగ్రహం పొందండి. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరి అనుగ్రహం పొందండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.